హాయ్ గైస్, మై నేమ్ ఇస్ తారక్నాథ్. నేను విహాప ట్రేడింగ్ యూనివర్స్లో ఒక మెంబర్ని. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే మేబీ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అంటే నేను ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేసి నా జర్నీ అసలు ట్రేడింగ్ ఎలా స్టార్ట్ అయింది, నేను విహాపలోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నాను, నేను విహాపలోకి అసలు ఎందుకు జాయిన్ అయ్యాను, అది కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు నేను ట్రేడింగ్ ఎప్పుడు నేర్చుకుందాం అనుకున్నానంటే 2024లో నేను ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకున్నాను. అది కూడా ఒక ఫ్రెండ్ ద్వారా. ఎందుకంటే మా ఫ్రెండ్ నేను కలిసి ఎవ్రీ ఐపీఎల్కి మేము బెట్టింగ్ ఆడేవాళ్ళం. అలాగా ఏంటిదంటే వాడు 30K ఎంతో తెచ్చుకున్నాడు, నేను 20K తీసుకున్నాం. ఎవ్రీ ఇయర్ మేము అలా ఓన్లీ ఐపీఎల్లోనే ఆడేవాళ్ళం, మిగతా టైంలో మా లైఫ్ మేము చూసుకునేవాళ్ళం. అలా మేము ఎవ్రీ ఐపీఎల్కి ఫన్ టైప్లో ఆడుకునేవాళ్ళం. అలా ఏంటిదంటే వాడు తెచ్చుకున్న 30K లాస్ అయిపోయింది, నేను 20K తెచ్చుకున్నాను, అందులో 10K లాస్ అయింది, రిమైనింగ్ నా దగ్గర 10K ఉంది. అయితే వాడు ఏమన్నాడు, అరే సరే అని చెప్పి, నాకు ట్రేడింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉందిరా, నేను ఇంకో 10K ఎవరైనా మా ఫ్రెండ్ అడిగి అరేంజ్ చేసుకుని నేను ట్రై చేస్తాను ఒకసారి ట్రేడింగ్, ఒకవేళ ఏమైనా అందులో సక్సెస్ అయినా ఏమన్నా అమౌంట్ వస్తే కానీ నీకు చెప్తాను, ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అన్నాడు. సరే ఓకే, చెప్పింది బాగానే ఉంది కదా అని చెప్పి సరే అయితే నేను అన్నాను, ఎందుకురా ఈ చెప్పింది బాగానే ఉంది కానీ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ రా, అది ఇది ఒకటే, దాని గురించి మనకి ఇంకా ఏమీ తెలియదు, దీని గురించి అయితే మనకి ఇంకా తెలుసు నాలెడ్జ్, 18 విన్ అవుతుంది మనకు తెలుసు, ట్రేడింగ్ గురించి మనకి ఏమీ లేదు, అది ఒక గ్యాంబ్లింగ్ రా, ఇంటికి వచ్చింది నా మాటని, ట్రేడింగ్ వద్దు, ఎలా మనం 3 months 4 months ఇది వాడేసి వదిలేద్దాం, ఇది జస్ట్ బెస్ట్ ప్లేస్ చేసి వదిలేద్దాం అనుకుంటున్నాం కదా, ఈ 3-4 months చేసేసి తర్వాత మన లైఫ్ మనం చూసుకుందాం. ఇప్పుడు ట్రేడింగ్లోకి వెళ్ళామంటే ఇప్పుడు 365 days ఖచ్చితంగా రన్ అవుతూనే ఉంటుంది అంట, అది కన్ఫర్మ్గా అందులో మనం మనీ పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంటికి వచ్చిన చాలా మంది చెప్పారు, చాలా వీడియోస్లో కూడా ట్రేడింగ్ వెళ్ళి కలద్దని చెప్పారు. మనకి ఇంటికి వచ్చిన రిస్క్ అంటాం అంటే, లేదు నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, 10K పెడతాను, ఒకవేళ 10K పోతే కనుక మనం దాని జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్ కూడా ఇంకా మాక్సిమం ఇంకా ఇవి ఐపీఎల్ చేసి మానేద్దాం, సరదాగా ఏదో ఫన్ కోసం, అది కూడా పెద్ద అమౌంట్ ఇంకా తక్కువ అమౌంట్తో చేద్దాం అన్నాడు. సరే ఓకే బాగానే ఉందని చెప్పేసి వాడు నేను మామూలుగా ఇంకా అలా బెట్టింగ్ ఆడుతున్నాను, వాడు ఎగ్జిట్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో 10K అడిగా, 10Kతో వాడుకున్న నాలెడ్జ్తో ట్రేడింగ్ మీద ట్రేడ్ చేశాడు, ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేశాడు. ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే ఫస్ట్ డే 10Kకి 2K ప్రాఫిట్ వచ్చింది, నాకు పెట్టాడు 2K ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. నెక్స్ట్ డే చూస్తేనేమో 1000 రూపీస్ లాస్ వచ్చింది, 1000 రూపీస్ లాస్ వచ్చిందని పెట్టాడు. తర్వాత 5K ప్రాఫిట్ వచ్చింది, అలా 5K ప్రాఫిట్ వచ్చిందని ప్రతిదీ అప్డేట్ చేయడం మొదలు పెట్టాను. నాకు అప్డేట్ చేయడం మొదలు పెడితే ఓకే ఇది బాగానే ఉంది కదరా, ఆడున్నాడు ఇందులో బెట్టింగ్ కానీ ఇదే బాగుంది, కొంచెం ముందు నాలెడ్జ్ పెంచుకున్నామంటే రేపు అనగా ఇదే మనకు యూజ్ అవ్వచ్చేమో, ఎవరికి తెలిసి చెప్పలేము కదా, ఇందులో మనం బాగా చేసుకున్నామంటే అవసరమైతే మనం ఇంట్లో కూర్చొని మనీ సంపాదించుకోవచ్చు, బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కనీసం పోనీ అదర్ ఇన్కమ్ సోర్స్ లాగానే ఉంటుంది మనకి ఇది. నా మాట మీద నేర్చుకుంటే సరే అని చెప్పి నేను కూడా ఇంకా బెట్టింగ్ ఫిక్స్ అయిపోయి ఆ రిమైనింగ్ 10K ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేటప్పటికి సరే మా ఫ్రెండ్ ఏమన్నాడు, సరేరా అలాగో నీ దగ్గర రిమైనింగ్ 10K ఉన్నాయి, అవి ఎలాగో బెట్టింగ్ లో పెట్టినా పోతాయి, అలానే ట్రేడింగ్ లో పెట్టినా కూడా పోతాయో పోవో చెప్పలేం, కాబట్టి నువ్వు ఆ డబ్బులు ఎలాగో పోయి అనుకుని ట్రేడింగ్ లో పెట్టాను. సరేరా మరి ఎప్పుడు పెడదాం ఏంటి, నాకు ఏం తెలియదు కదా, నాకు అసలు కొంచెం కూడా తెలియదు కదా, ఏం నాలెడ్జ్ లేకుండా ఎలాగైనప్పటికీ మా ఫ్రెండ్ అప్పుడు ఏం చెప్పాడంటే, ఇలాగా 2024 జూన్లో ఎలక్షన్స్ ఉంటాయి, మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ మోడీయే వస్తాడు, అది నాకు అది ఎవరు మార్చేది, కన్ఫర్మ్ వస్తే మోడీయే వస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే అక్కడ ఆప్షన్స్ బై చేద్దాం, ఆప్షన్స్ బై చేసి జస్ట్ ఒక ఫ్రైడే బై చేసాం, మేము ఎంత బై చేసామో గుర్తులేదు కానీ ఫ్రైడే బై చేసాం, 10K పెట్టి బై చేసాం. బట్ అది 10K పెట్టి బై చేసిన తర్వాత వాడు ఏమంటే మండే వరకు చూద్దాం, మండే రిజల్ట్స్ వస్తాయి, ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ కూడా కాదు, సర్వే టైప్ లో పెట్టారు, అప్పుడు ఆ సర్వే రిజల్ట్స్ వస్తాయి, సర్వే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం డబ్బులు లాస్ అయితే లాస్ అవుతుంది, ప్రాఫిట్ అవుతుంది, దాన్ని బట్టి మనం చేద్దామని చెప్పేటప్పటికి నేను ఏం చేశా, సరే పోన్లేడు చెప్పాడు కదా అని చెప్పి నేను ఆ 10K అందులో పెట్టడం మొదలుపెట్టిన తర్వాత మేము అనుకున్నట్టుగానే ఫ్రైడే ఇన్వెస్ట్ చేశా, సాటర్డే సండేనేమో అసలు ఏం జరుగుతుందేమో నాకేం అర్థం అవ్వట్లేదు, నాకేమో క్యూరియాసిటీ పెరిగిపోతుంది, ఇప్పుడు వస్తుందా ఇప్పుడు ఓపెన్ అయితే బాగుంది చూద్దాం అసలు డబ్బులు ఏమవుతాయన్నప్పటికీ మేము అనుకున్నట్టుగానే మండే వచ్చింది. మండే మార్నింగ్ 9కి రెడీగా ఉన్నాం, మార్కెట్ 9కి ఓపెన్ అవుతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్, రెడీగా ఉండేటప్పుడు కరెక్ట్గా 9:15 or 9:10కి ఆల్మోస్ట్ 700 to 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మేము పెట్టిన 10K కాస్త 12K ఎక్స్ట్రా అయిపోయి మొత్తం 22K అయిపోయినాయి. నాకు ఒక నిమిషంకి ఏం చేయాలి అర్థమైంది. నేను అప్పుడు ఇంకా నా మైండ్లో ఆ 12K రావడంతో ఇంకా నా మైండ్ బలవంగా నేను ఇంకేం ఫిక్స్ అయిపోయానంటే ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగే, ఎందుకంటే మనం అసలు ఏమీ తెలియకుండా జస్ట్ ఓన్లీ మోడీ బేసెస్తోనే మనం పెట్టాము, అలాంటిది మనకి 10Kకి 12K ప్రాఫిట్ వచ్చింది, అలాంటిది మనం అన్ని తెలుసుకుని పెడితే మనకి ఇంకెంత మనీ వస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సరే తెలుసుకున్నప్పుడు ఈ మనీ వచ్చింది కదా అని చెప్పేసి ఆ మనీ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఏం చేశాను, ఎలాగో నా దగ్గర ఉన్న 10K 12K మొత్తం 22K ఉండాలి కదా, అందులో 2K తోటి నేను మళ్ళీ ట్రేడ్ చేస్తే నేను లాస్ అయిన తర్వాత ఓకే లాస్ అయ్యాను కదా, నేర్చుకుందాం, నాకు ఏమీ తెలియదు కదా, నేర్చుకుందాం కదా అని చెప్పేసి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసాను, డే ట్రేడర్ తెలుగు అని, తెలుగు ట్రేడర్ RN అని చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి మినిమం నాలెడ్జ్, ట్రేడింగ్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, పుట్ కాల్ రేషియో ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి,
మొత్తం ఇవన్నీ నేను తెలుసుకున్నా క్లారిటీగా. అసలు అందులో ఆప్షన్స్ డికే అంటే ఏంటి, ప్రీమియం డికే అంటే ఏంటి, మొత్తం ఇవన్నీ క్లారిటీగా తెలుసుకుని నాకంటూ ఒక నాలెడ్జ్ వచ్చింది. ఆల్మోస్ట్ నాకు అది 6 to 7 months నేను చాలా ట్రై చేశాను నాలెడ్జ్ కోసం. 6 to 7 months డైలీ మార్నింగ్ లేగడం, ఆ ట్రేడింగ్ వీడియోస్ చూడడం, మళ్ళీ లేగడం, ఆ ట్రేడింగ్ వీడియోస్ చూడడం తప్ప ఇంకా నాకు వేరే హ్యాబిట్ అనేది ఏమి ఉండేది కాదు. ఇంకా అలా చూస్తూ చూస్తే ఏమైందంటే నాకు తెలియకుండానే కొన్ని పాయింట్స్ నేను నేర్చుకున్నా ట్రేడింగ్ గురించి. ఓకే, ట్రేడింగ్ అంటే సో అండ్ సో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి నేర్చుకున్న తర్వాత సరే అని చెప్పి మళ్ళీ రిమైనింగ్ 5K తీసుకుని 5K నేను ట్రేడ్ చేయడం మొదలు పెడితే ఫస్ట్ డే 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ డే చూస్తే నాకు మొత్తం నా క్యాపిటల్ తో సహా మొత్తం పోయింది, 6000 పోయింది. 6000 పోతే అదేంటి, మనం ఎంత నేర్చుకున్నాం అయినా మనం ఇంకా ఇంకా ప్రాఫిటబుల్ గా లేమేంటి, మనం పెట్టిన డబ్బులు కూడా పోయినాయి ఏంటి, ఇదేంటి ఇలా జరిగింది ఏంటి, ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగ్ ఏమో, అది ఆ టైంలోనే జరిగిందేమో, లేకపోతే ఇప్పుడు జరగదేమో, అనవసరంగా మనం పెట్టామని చెప్పి నాకు అనిపించిన తర్వాత మనం అయినా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాం కదా అయినప్పుడు నాకు ఏమర్థమైందంటే మనం యూట్యూబ్ లో చూసి కంప్లీట్ గా నేర్చుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ లో ఇప్పుడు ఆ క్వాలిటీ ఎలా ఉంటుందంటే పెద్ద ఎక్కువ మనకు మహా అయితే 40-50% ఉంటుంది. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన వీడియోస్ కదా. అప్పుడు నేను ఏమనుకున్నానంటే సరే ఫ్రీ వీడియోస్ కాదు, మనకు మినిమం ట్రేడింగ్ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి మనం ఒక కోర్స్ పర్చేస్ చేద్దాం, అది ఏదైనా అవని, కానీ కొంచెం ఏదైనా కొంచెం కొత్తగా ఉండాలి, దానివల్ల మనకు బాగా యూజ్ అవ్వాలని నాకు మైండ్ లో అనిపించినప్పుడు సరే చూద్దాం కదా అని చెప్పి నేను ఈ డిసెంబర్ ఆ టైంలో అనుకుంటా సరే చూసే కన్నా ముందు ఎలాగో మనం ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఒక 5K ఏదోలాగా ఎవరో ఒక ఫ్రెండ్ దగ్గర అడిగి, ఒక 5K నుంచి 10K ఫ్రెండ్ దగ్గర అడిగి చేద్దాం, ఒకసారి ఒక స్ట్రాటజీ టైప్ లో చేద్దాం. ఆ స్ట్రాటజీ కనుక మనకి వర్కౌట్ అయ్యింది అనుకో, అంటే మనం సొంతంగా ఇప్పటివరకు ప్రైస్ ఎలా అయితే నేర్చుకున్నామో, ఎలా అయితే చూసామో, ప్రైస్ యాక్షన్ ఏదైతే అవుతుందో అది చూద్దాం. ఒకవేళ సక్సెస్ అయితే కనుక మనం దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉందాం. ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకో, అప్పుడు మనం సెకండ్ వేరేది ఏదైనా కోర్స్ బై చేయడం అలాంటిది ఏదైనా చూద్దాం కదా అని చెప్పి నేను ఏం చేశాను, నీట్ గా బుక్ పెన్ పేపర్ తీసుకుని నీట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టైప్ లోనే, సప్లై డిమాండ్ టైప్ ఇంకా ఆ టైప్ లోనే నేను ఒకటి క్రియేట్ చేసుకుని ఇక్కడ సప్లై దగ్గర ఇప్పుడైతే మనకి విక్స్ తో డ్యామేజ్ అయ్యి పైకి వెళ్తుందో అక్కడ బై చేయడం, డిమాండ్ దగ్గర ఎప్పుడైతే మనకి విక్స్ తో ట్యాపింగ్ అవుతుందో అక్కడ డిమాండ్ దగ్గర బై చేయడం, సప్లై దగ్గర సెల్ చేయడం, అలా చేసి సరే అన్ని ఒక 2 months బ్యాక్ టెస్ట్ చేసా. 2 months డేటా బ్యాక్ టెస్ట్ చేసేటప్పటికి అది మొత్తం అసలు ఎంత యాక్యురసీ వచ్చింది ఏంటి, దానివల్ల మనం ట్రేడ్ చేయగలమా లేదని చూస్తే నాకు 20-30% యాక్యురసీ వచ్చింది. 20-30% అంటే నాకు అనిపించింది ఓకే, మనం ఈ మనీతో ఈ పర్సెంటేజ్ అయితే మనం ఖచ్చితంగా చేయలేం, మనం చేసినా కూడా మనం కన్ఫర్మ్ గా లాస్ లో ఉంటాం తప్ప కానీ ప్రాఫిట్ లో ఉండలేమని చెప్పి నాకు అనిపించి సరే అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాం, మంచిది ఏదైనా నేర్చుకుందాం. ఇన్ని రోజులు జరిగిపోయింది కాబట్టి మనకి ట్రేడింగ్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడైనా కాస్త ఇంట్రెస్ట్ గా నేర్చుకుందాం, మంచి కోర్సెస్ తీసుకుందాం. ఎందుకంటే యూట్యూబ్ నాలెడ్జ్ అనేది మనకి 50-50 ఉంటుంది. అంటే 100% నాలెడ్జ్ చెప్పినా కూడా మనం అది నేర్చుకోవాలంటే చాలా టైం పట్టొచ్చు. అది చెప్పడం కూడా నాకు తెలియదు, బట్ ఒకవేళ చెప్తే కనుక టైం పట్టొచ్చు. అయితే సరే నేర్చుకుందాం కదా, ఏదైనా కోర్స్ తీసుకుందాం కదా అని చెప్పి తెలుగులో చాలా కోర్స్ ట్రై చేశా. ప్రైస్ యాక్షన్ ట్రై చేశా, సప్లై అండ్ డిమాండ్ ట్రై చేశా, నెక్స్ట్ ఏమో ఇంకోటి చార్ట్ ప్యాటర్న్స్ ట్రై చేశా. బట్ ఇవన్నీ ఏంటంటే నేను చూసాను కానీ నాకు అంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే నేను చూసిన ప్రతి వీడియోస్ అయ్యే చెప్పేవారు కాబట్టి నాకు ఇంకా అవి చూసేటప్పటికి నాకు ఎందుకో ఇది వర్త్ కాదేమో అన్న ఫీలింగ్ ఉంది. నాకు ఏదైనా కొత్తగా చూడాలి, అందరు చూసినట్టు కాకుండా మనం ఏదైనా కొంచెం కొత్తగా చూడాలి, ఇంట్రెస్ట్ గా చూడాలి, చూస్తే కొంచెం అమ్మ భలే ఉందరా అనుకోవాలి అన్నట్టుగా నేను చాలా సెర్చ్ చేసే టైంలో నాకు హిందీలో చాలా ఎస్ఎంసీ అని తెలిసింది, ఐసీటీ తెలిసింది, కానీ నాకు ఎలా నేర్చుకోవాలని తెలియదు. ఇప్పుడు మనకి హిందీ అనేది అర్థమవుతుంది లేదా ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది, కానీ మనకి ఏదైనా డౌట్ వస్తే ఎవరిని ఎలా అడగాలో తెలియదు, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. ఇప్పుడు హిందీలో మనం మెసేజ్ చేయాలంటే అది కొంచెం కష్టమైన విషయమే, ఇంగ్లీష్ లో మెసేజ్ చేయాలన్నా కూడా అంత కొంచెం కష్టమైన విషయమే. సరే మన మదర్ టంగ్ లో ఎవరైనా తెలుగులో ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చూద్దాం కదా అని చెప్పి నేను యూట్యూబ్ చేసి జస్ట్ సెర్చ్ చేసేటప్పటికి నాకు అక్కడ విహాపా కనబడింది. సరే విహాపా కనబడింది కదా అని చెప్పి విహాపాలో ఒక 3-4 వీడియోస్ చూసాను. ఓకే బాగానే ఉంది, ఏంటి ఇలా చూస్తున్నారు, ప్రతి ప్రైస్ ఇంత డెప్త్ గా చూస్తున్నారు, ప్రైస్ అంటే ఇంత డెప్త్ గా కూడా చూడాలి, ఇంత డెప్త్ గా ఉంటుంది అని చెప్పి నాకు ఆ రోజు ఫిక్స్ అయ్యా. ఓకే తీసుకుందాం వద్దా అని చెప్పి ఇంక నేను మైండ్ లో సరే తీసుకుందాం, ఇందులో మనం నేర్చుకున్నాం కదా అని చెప్పి డైరెక్ట్ నేను తీసుకున్న డైరెక్ట్ కాల్ చేశాను, ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఆల్రెడీ ఇలాగ నేను చేశాను, ఇలా నేర్చుకున్నాను, ఇలా మొత్తం అని చెప్తే డైరెక్ట్ ఒకే ఒక మాట అన్నారు, నువ్వు ఇన్ని రోజులు నేర్చుకున్నంత అసలు ట్రేడింగే కాదు, నువ్వు జస్ట్ ఏదో అబ్జర్వ్ చేసావు అంతే, నీకు జస్ట్ ఏదో మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంది తప్ప కానీ దాని గురించి నీకు అంత డెప్త్ గా నాలెడ్జ్ లేదు. నువ్వు నిజంగా కష్టపడి నువ్వు నిజంగా హార్డ్ వర్క్ ఇస్తానంటే కనుక ఈ హ్యాప్లో నేను జాయిన్ చేసుకుంటాను. నీకు ముందుగానే చెప్తాను, మనీ కట్టక ముందే చెప్తున్నాను. ఒకవేళ నువ్వు ఇందులో ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ ఇవ్వడం మానేస్తావో నేను ఆ రోజు నేను రిమూవ్ చేసేస్తాను. నువ్వు హార్డ్ వర్క్ నేను ఇంకా పుష్ చేస్తాను, నాకు తెలిసిన ప్రతి ఒక్కరు నేను నీకు షేర్ చేసుకుంటాను, ప్రతిదీ చెప్తా. ఒక మెంటర్ ఎలా ఉంటాడో మెంటర్ కన్నా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాను నేను. అది మాత్రం నువ్వు ఫిక్స్ అయిపోయి నువ్వు మాత్రం ఈ రోజు అయితే ఇప్పుడైతే నువ్వు ఏం చేయకుండా జస్ట్ ఏదో వచ్చి వెళ్ళిపోతావో ఆ రోజు మాత్రం నేను ఖచ్చితంగా నిన్ను తీసేస్తాను నేను గ్రూప్ లో నుంచి అన్నారు. అంటే లేదన్నా నేను ఖచ్చితంగా కష్టపడతానన్నా అని చెప్పి సరే అని చెప్పి జాయిన్ అయ్యా. ఇందులో జాయిన్ అయిన స్టార్టింగ్ జాయిన్ అయ్యింది మెంటర్షిప్ లో జాయిన్ అయ్యా, వీడియో మెంటర్షిప్ లో జాయిన్ అయ్యా. వీడియో మెంటర్షిప్ నేను చూసా, వీడియో మెంటర్షిప్ మామూలుగా అసలు ఏంటి వీడియో మెంటర్షిప్ అంటే ఏంటి జస్ట్ మామూలుగా చూసేటప్పటికి
ఫస్ట్ కోర్స్ వల్ల నాకు ఎందుకో తెలియకుండా నాకు భయం వేసింది. ఒకవేళ మన సక్సెస్ అవుతామో లేదు, ఇప్పుడు ఎలాగ మనకి ఎవరైనా తోడుంటే బాగుండు, అది మనం డైరెక్ట్ గా కనెక్ట్ అయితే బాగుంది. ఇప్పుడు మనకి డౌట్ వచ్చింది, డౌట్ అడగచ్చు, అడగకూడదు, ఎందుకంటే మనం వీడియో మెంటర్షిప్ తీసుకున్నాం కదా, పర్సనల్ మెంటర్షిప్ లో మనం అడగడానికి ఉండదు కదా అని చెప్పి అప్పుడు పర్సనల్ మెంటర్షిప్ ఆప్షన్ కూడా ఉంటే పర్సనల్ మెంటర్షిప్ లో షిఫ్ట్ అయ్యా. షిఫ్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ నాకు ఏం చెప్పారంటే, పర్సనల్ మెంటర్షిప్ లోకి వచ్చినప్పుడు కూడా వీడియో మెంటర్షిప్ లా కాదు, వీడియో మెంటర్షిప్ లా ఉండదు. పర్సనల్ మెంటర్షిప్ ఏంటంటే డైలీ నీకు సెషన్ జరుగుతుంది. ఆ సెషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఈ రోజు ఏమైతే నేర్చుకున్నావో దాని గురించి నీకు ఒక చిన్న వర్క్ అనేది ఇస్తా. ఆ వర్క్ అనేది నువ్వు ఎప్పుడైతే దాన్ని నువ్వు నెక్స్ట్ సెషన్ లో నువ్వు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ సెక్షన్ కి నీకు యాక్సెస్ ఉంటుంది, లేకపోతే అసలు యాక్సెస్ ఉండదు. యాక్సెస్ అనేది ఇవ్వం మేము అందుకంటే క్లియర్ గా చెప్పారు. సరే అని చెప్పి నేను అనుకున్నాను, సరే ఫోన్లే మనకి ఇలా ఉండడమే బెస్ట్, ఎందుకంటే మనం ఏదో సరే మనీ పే చేసేసారు కదా, ఇది తింటే రాకపోతే ఏంటని వదిలేసారు అనుకో, మనకు నచ్చినప్పుడు నేర్చుకుంటాం, ఖాళీగా ఉన్నప్పుడు వదిలేస్తే ఇలా ఉన్నాం అనుకో, సరే ఫోన్ వాళ్ళు గ్రూప్ నుంచి తీసేస్తాను, భవించడం మనం నేర్చుకుంటామని చెప్పి నేను ఇంకా సరే డైలీ సెషన్స్ అటెండ్ అయ్యేవాడిని, లైవ్ అటెండ్ అయ్యేవాడిని. ఆ సెషన్స్ లో గట్రా చూసేవాడిని, ఆ సెషన్స్ లో మొత్తం చెప్పేవారు. తర్వాత దాన్ని నీట్ గా ప్రాక్టీస్ చేసి లేదా హోంవర్క్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్లే ముందు నేను పెడితే ఓకే సరే బాగా చేసాను కట్ట చెప్పేవారు. అలా అలా జరుగుతూ ఉండగా నాకు ఏంటంటే కొన్ని డౌట్స్ అని నేను కొంచెం ఇంట్రోవర్ట్. ఆ డౌట్స్ నాకు డైరెక్ట్ మా మెంటర్ని అడగాలంటే అడగచ్చు, బట్ కానీ నాకు అడుగుదామా వద్దా అని చెప్పి నాకు సెకండ్ థాట్ రన్ అయ్యేది. విహాపలో నాకన్నా ముందు జాయిన్ అయిన ఉంటారు కదా, అంటే నా సీనియర్స్ అయ్యి ఉండొచ్చు, ఏజ్ లో తక్కువ వాళ్ళు నా సీనియర్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగేవాడిని. వాళ్ళు అడిగితే వాళ్ళు నిజంగా ఎంత ఫ్రెండ్లీగా రెస్పాండ్ అయ్యేవారు అంటే చాలా ఫ్రెండ్లీగా రెస్పాండ్ అయ్యి, బ్రో అలాగా ఇలా చూడకూడదు, అలా చూడాలి, ఇలా చూడాలి, నువ్వు ఇలా చూస్తున్నావు, నువ్వు రాంగ్ గా చూస్తున్నావు, నువ్వు చూసేది అసలు కరెక్టే కాదు, ఈ రోజు నుంచి నువ్వు ఇలా చూడు, అన్నను కూడా ఒకసారి అడుగు, ఇలా చూడొచ్చని అన్నను కూడా అడుగు, అన్న కూడా చెప్పాడంటే కనుక నువ్వు ఇలా చూడడమే స్టార్ట్ చేయి, ఇలా అయితే నీకు బాగుంటది అని చెప్పి వాళ్ళు చాలా పుష్ చేశారు. మా మెంటర్ అంతా పుష్ చేశారు, మా మెంటర్ కన్నా వాళ్ళు చాలా బాగా పుష్ చేశారు నన్ను. నేను ఈ విహాపాలో జాయిన్ అయిన తర్వాత నేను నిజంగా విహాపాలో నేను మా మెంటర్ ఫాజిల్ అన్న దగ్గర నేను నేర్చుకున్నది 80 to 90% అయితే ఆ రిమైనింగ్ 10 to 20% ఆ పర్సన్స్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మనకు కొన్ని పాయింట్స్ అనేది చిన్న పాయింట్స్ లాగా ఉంటాయి, ఆ చిన్న పాయింట్స్ మనం అడిగితే కొంచెం సిల్లీగా ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు అది కూడా సీరియస్ గా తీసుకుని, బ్రో నువ్వు ఏ పాయింట్ మిస్ అవ్వకు, ఏ పాయింట్ నువ్వు నేర్చుకో, నీకు ఏ టైంలో ఏ ఇష్యూ అయినా మాకు ఫోన్ చేయండి, మేము చెప్తాం, ఎనీ టైం మేము అవైలబుల్ గా ఉంటామని చెప్పి నాకు ఒక మంచి భరోసా అనేది ఇచ్చారు. సరే అని చెప్పి నేను ఇంకా అలా నా ట్రేడింగ్ జర్నీ అనేది జరిగిన తర్వాత నేను ఇంకా సరే ఇంకా నేర్చుకుందాం, ఇంకా మనం హార్డ్ వర్క్ ఇద్దాం, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒకటే, ఇందులో ఎవరైతే హార్డ్ వర్క్ ఇస్తారో వాళ్ళకి ఇంకా ఇంకా బాగా పుష్ చేసేవారు మా మెంటర్. ఇప్పుడు నువ్వు హార్డ్ వర్క్ ఇస్తే నీకు బాగా పుష్ చేసేవారు, నీకు చేస్తే ఇంకా అలా బాగా చెప్తా ఉండేవారు. ఎవరికైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చెప్పేవారు. ఎవరైతే హార్డ్ వర్క్ ఇస్తున్నారో హార్డ్ వర్క్ ఇవ్వాలని ఓన్లీ చెప్పేవారు, ఇలా మీరు హార్డ్ వర్క్ ఇస్తే కనుక మీకు ఇంకా బాగా చెప్తాను అనుకుంటే చెప్పేవారు. బట్ అది నేను ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా సరే హార్డ్ వర్క్ ఇద్దాం కదా, ఇంక ఈ లోపల పాయింట్స్ తెలుసుకున్నాం కదా అని చెప్పి నేను ఆ డే బై డే నేను డైలీ ఇంకా మార్కెట్ చూడడం మొదలు పెట్టాను. నాకు ఇంకా ప్రైస్ ఏంటంటే చాలా నీట్ గా అర్థం అవడం మొదలెట్టింది. ఓకే తర్వాత ఇది జరుగుతుంది, తర్వాత ఇలా జరుగుతుంది, తర్వాత ఇది చేస్తాం. ఆ తర్వాత నేను ఇందులో నాకు మెయిన్ వర్క్ అనిపించింది, నేను దేనికి నేను సాటిస్ఫై అయ్యానంటే, నాకు ముందు ఎప్పుడైనా నేను వేరే దాంట్లో నేను ఎప్పుడైతే స్టార్టింగ్ చెప్పింది సో ఒక స్ట్రాటజీ నేను సొంతంగా చేసుకున్నాను, అంటే నేను సొంతంగా చేసుకోవాలి, సపరేట్ డిమాండ్ అది యూట్యూబ్ లో ఉంటుంది, బట్ అది నేను సొంతంగా ఎప్పుడైతే చూసానో అది నాకు ఏంటిదంటే ప్రైస్ పైకి వెళ్తే పైకి వెళ్ళినట్టు తెలియదు, కిందకి వెళ్తే కిందకి వెళ్ళాల్సిన తెలియదు, దానికి రీజన్ ఏమి ఉండేది కాదు. దానివల్ల నాకు చాలా స్ట్రగుల్ అనిపించింది. ఈ హ్యాపలోకి వచ్చింది ఏంటంటే నాకు స్టాప్ లో సిట్ అయితే ఇందుకు స్టాప్ లో సిట్ అయింది, ప్రాఫిట్ వస్తే ఇందుకు ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేయాలి, ఇంకా పైన బుక్ చేయొచ్చా, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చా అనికట్ట నాకు అనిపించింది. అయితే నేను ఇంతకు ముందు చెప్పిన కదా స్ట్రాటజీ 30 to 40% వచ్చింది యాక్యురసీ, ఆ స్ట్రాటజీ అయిపోయి అందులో నాకు ఏంటంటే ప్రైస్ పైకి వెళ్తే ఇందుకు పైకి వెళ్తుందో తెలిసేది కాదు, ప్రైస్ కిందకు వస్తుంది ఇంటికి కిందకు వచ్చేదో తెలిసేది కాదు, నాకు అంత క్లారిటీ ఉండేది కదా ప్రైస్ మీద. దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు బాగా నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయం ఏంటంటే ప్రైస్ పైకి వెళ్తుంటే ఇంటికి పైకి వెళ్తుంది. మాకు ముందుగానే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు అంటే ఒక 15 minutes 10 minutes ముందు ప్రైస్ అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి మాకు ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా అది స్కెచ్ చేసుకున్న మైండ్ లో ఉంటది. ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మ్ గా ఎలాగైనా వెళ్తుంది, ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్తుంది. కానీ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇంటికి స్టాప్ లాస్ హిట్ అయింది, ప్రాఫిట్ అయితే ఇంటికి ప్రాఫిట్ అవుతుంది. ఫస్ట్ నువ్వు ట్రేడింగ్ నేర్చుకోవడం కాదు, నువ్వు ఏది నేర్చుకున్నా కూడా ఫస్ట్ దాని గురించి నీకు తెలియాలి. ఇప్పుడు ట్రేడింగ్ అంటే నువ్వు సపోజ్ స్టాప్ లాస్ హిట్ అయింది, ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది అనేది నీకు తెలియలేదు అనుకో, నువ్వు నేర్చుకున్న వేస్ట్. ప్రాఫిట్ వచ్చింది, ఎందుకు ప్రాఫిట్ వచ్చిందో కూడా నీకు తెలియలేదు అనుకో, అది నీకు ఈ రోజు హ్యాపీనెస్ ఇవ్వచ్చేమో, ఆ మనీ నీకు ఈ రోజు హ్యాపీనెస్ ఇవ్వచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే గనక నీకు లాస్ వస్తే ఎందుకు లాస్ వచ్చిందనేది దాని గురించి నీకు తెలియాలి, ప్రాఫిట్ వస్తే ఎందుకు ప్రాఫిట్ వచ్చిందని దాని గురించి నీకు తెలియాలి. నీకు ఎప్పుడైతే ఆ రోజు తెలుస్తుందో ఆ రోజు నువ్వు డెఫినెట్ గా సక్సెస్ అవుతావు. ఆ విహాప మాత్రం నాకు అదే నేర్పించింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ లాజిక్ లేకుండా నేను ట్రేడ్ తీసుకోను, ఎందుకంటే నాకు బోల్డ్ కన్ఫర్మేషన్స్ ఉండాలి, ఆ కన్ఫర్మేషన్స్ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇట్లా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకో, నేను తెలుసుకుంటా ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది తెలుసుకుంటా, నెక్స్ట్ టైం అది రిపీట్ కానీ కూడా చూసుకుంటా.
ప్రాఫిట్ వచ్చిందనుకో, ఎందుకు ప్రాఫిట్ వచ్చిందనుకో, ఎక్కడ బుక్ చేసాను, కరెక్ట్ టైంలో బుక్ చేశాను, ఇంకా పైకి బుక్ చేసుకుంటే బాగుంటుందా అని చెప్పి అని నేను థాట్ ప్రాసెస్గా ఆలోచిస్తాను. నిజంగా విహాపా వల్ల నాకు నా లైఫ్లో చాలా జరిగినాయి. మంచి డిసిప్లిన్గా ఎలా ట్రేడ్ చేయాలో, డిసిప్లిన్గా మార్కెట్ ఎలా చూడాలో, ఒక గ్యామ్లర్ నుంచి ట్రేడర్గా ఎలా చేంజ్ అవ్వాలో, ఇదంతా నాకు విహాపా చాలా వాల్యూస్ నాకు నేర్పించింది. నిజంగా నా లైఫ్లో నాకు దొరికిన బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే విహాపా అనుకుంటాను. నేను ఇప్పుడు వచ్చి దేని మీద ఇన్వెస్ట్ చేయలేదు. నేను ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ అమౌంట్ హ్యాపీగా నా మనస్ఫూర్తిగా నేను నేర్చుకుందామని నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ విహాపా. ఆ విహాపా అనేది నేను ఏ రోజు గ్యామ్లింగ్ కింద చూడలేదు. నేను జస్ట్ ట్రేడింగ్ నేర్చుకుందాం, అప్పుడు నేను గ్యామ్లర్గా ఉండేవాడిని, ట్రేడింగ్ నేర్చుకుందాం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ విహాపా మీద ఇన్వెస్ట్ చేశాను. అది నాకు టూ వర్త్ అని చెప్పి నాకు ఈ రోజు కదా నేను ఎవ్రీడే అలాగే ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతి డే నేను ఎవ్రీడే ఏదో పాయింట్ తెలుసుకుంటాను. ఎందుకంటే ఇందులో ఉన్న మెంటర్ ఏ టైప్ అంటే, ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉంది, అది ఐసిటి అని కాదు, ఏదైనా ఐసిటి అయినా అవ్వచ్చు, ఎస్ఎంసీ అయినా అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ఏదైనా అది మీకు ఏంటిదంటే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మీకు 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు, 4 years పట్టచ్చు. ఎన్ని ఇయర్స్ పడుతుందో అనేది ఒక మనిషికి చెప్పలేం. ఒక మనిషికి 1 year చూసేస్తారు, ఒక మనిషి 2 years చూస్తారు, మనిషి 3 years చూస్తారు. కానీ కన్ఫర్మ్ ఈ టైంలో అవుతుంది అనేది మాత్రం మనం చెప్పలేం. ఇందులో విహాపాలో బ్యూటీ ఏంటిదంటే, మా మెంటర్ ఫాజిల్ అన్న ఇప్పటి నుంచి ఒక 3-4 years నుంచి దాంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాడు కాబట్టి, మాకు ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగింది అనుకో వెంటనే చెప్పేవాడు, మీరు అలా చూడకూడదు, ఇలా చూడాలి, అలా చూడకూడదు, ఇలా చూడాలి, ఇలా చూస్తే మీకు ఎలా ఉంటుంది, అలా చూస్తే అలా ఉంటుంది, మీరు రాంగ్ వేలో చూస్తున్నారు అని చెప్పి, మార్కెట్ ఎప్పుడైతే మేము ముందుగా ఎక్స్పీరియన్స్ అవ్వాలో, సొంతంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలో, అలా ఎక్స్పీరియన్స్ అవుతే ఖచ్చితంగా 2-3 years మాకు టైం వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మేము అలా ఎక్స్పీరియన్స్ అవ్వాలో అదంతా మాకు బాగా తగ్గించేసి ఒక 6 months లో, మొత్తం 6 months లో అసలు మనం మార్కెట్ ఎలా చూడాలని చెప్పేసి ఒక కరెక్ట్ గా చెప్పేశాడు. దాని దగ్గర డైలీ లైవ్ లో మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ట్రేడ్ తీసుకుంటే లాజిక్ ఏంటి, మనం ఎంతో తీసుకున్నాం, ఈ ప్రతిదీ అసలు ఎలా చూడాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టారు. దీనివల్ల నాకు ట్రేడింగ్ ఇంత సింపుల్ అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది ఓన్లీ నేను విహాపాలో జాయిన్ అయిన తర్వాత. ఎందుకంటే చాలా మంది చూసిన, నేను యూట్యూబ్ లో చూసినా కూడా 99% మంది ఫెయిల్ అవుతారు, 1% సక్సెస్ అవుతారు. నాకు మైండ్ లో అదే రన్ అయ్యేది, అమ్మ 99% ఫెయిల్ అవుతారంట, మనం ఒక్కరి మీద సక్సెస్ అవ్వగలమా, మనం 99% లో మనం ఒకరు ఉంటాం, ఎందుకు వచ్చింది చెప్పు, మనం గివ్ అప్ ఇచ్చేద్దాం, వద్దు, వేస్ట్ అనుకున్నాను. కానీ నాకు విహాపాలోకి వచ్చినప్పుడు ఈ రోజు నాకు ఆ థాట్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి ఎందుకో చాలా సింపుల్ గా ఉంటుంది. అది కష్టమో కాదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా సింపుల్ గా అర్థమైంది. నేనైతే ఇప్పటివరకు దేంట్లో నేను చూడలేదు. బట్ నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే మేబీ దానికి ఫస్ట్ రీజన్ వచ్చి ఫాజిల్ అన్న. కేవలం మీరు నేర్పించిన స్కిల్ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. ఎందుకంటే చాలా హెల్ప్ చేసి, చాలా పుష్ చేశారు. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు కూడా డైలీ ఏదో ఒక పాయింట్ తెలుసుకుందామన్న ఆలోచనతోనే ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ట్రేడర్ ఒక టార్గెట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నాకు స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే నాకు స్టాప్ లాస్ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయితే మనకు ఆ రోజు ఏదో పాయింట్ తెలుసుకుంటాం. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా నీకు టార్గెట్ హిట్ అయింది అనుకో, ఇంటికి హిట్ అయిందని దగ్గర లాజిక్ ఉన్నా కూడా తెలుసుకోవడానికి ఏ పాయింట్ ఉండదు. బట్ ఇది ఒకవేళ సపోజ్ నీకు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకో, ఓకే ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది ఏంటంటే నీకు తెలియకుండా నువ్వు అనాలిసిస్ చేయడం మొదలు పెడతావు. అలా నాకు తెలియకుండా నాలోనే చాలా ఇంప్రూవ్మెంట్ కలిగింది. ఒకవేళ సపోజ్ ఎవరైనా విహాపాలో జాయిన్ అవుతారంటే నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పే సజెషన్ ఏంటంటే, నువ్వు నిజంగా నేర్చుకుందాం అనుకుంటున్నావు, నీకు నిజంగా చాలా డెడికేషన్ ఉంది, కన్ఫర్మ్ గా ఎలాగైనా సక్సెస్ అవ్వాలని నీకు అనిపిస్తే కనుక బెస్ట్ ఆపర్చునిటీ విహాపా. లేదు నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను జస్ట్ ఏదో టైం పాస్ వచ్చి నేర్చుకుంటాను అంటే కనుక విహాపా మీకు కరెక్ట్ గా అవ్వదు. ఒకవేళ మీకు ట్రేడింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ కలగాలంటే ఎలాగో వేరే కోర్సెస్ ఏదైనా పర్చేస్ చేస్తే మీరు అందరూ ఎలాగో సక్సెస్ అవ్వలేరు కాబట్టి, అప్పుడే మీకు ఆటోమేటిక్ గా మీలో అనేది ఒక కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంది. ఎలాగైనా నేర్చుకోవాలి, ఎలాగైనా చూడాలి. ఆ టైంలో మీరు విహాపా తీసుకున్నా కూడా మీకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో మీకు స్కిల్ అంత మంచి స్కిల్ నేర్పిస్తారంటే, నువ్వు కష్టపడతావు అంటే మీకు కన్ఫర్మ్ గా అది 200% నాకన్నా బాగా నేర్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి స్టార్టింగ్ నుంచి మాకు చెప్పిన మాట అదే, అంటే అందరిని ఈక్వల్ గా చూడడం. ఎవరైతే బాగా హార్డ్ వర్క్ ఇస్తారో నేను వాళ్ళకి కొన్ని కొత్త థింగ్స్ చెప్తాను. ఎందుకంటే ఆ థింగ్స్ వల్ల ఏంటంటే అవి మనం తర్వాత అయినా చూడకపోవచ్చు, పక్కన పెట్టినా కూడా అది మనం తర్వాత చూసినా కూడా కనీసం 1-2 years మనకి టైం వేస్ట్ అవుతుంది. అదే థింగ్స్ మనం బాగా హార్డ్ వర్క్ ఇచ్చి మనం బాగా తెలుసుకున్నామంటే వాళ్ళు ఏంటంటే సరే అయితే నువ్వు ఈ థింగ్ ఇలా చూడు అని చెప్పేసి మనకు ఆ 2-3 years అనేది టైం అనేది సేవ్ చేస్తారు. దానివల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. నిజంగా వేరే కోర్స్ ఏది తీసుకున్నా కూడా డెఫినెట్ గా చెప్తున్నాను కదా 2-3 years నాకు డెఫినెట్ గా పట్టేది. బట్ కానీ ఇందులో నాకు 6 months అనగా నాకే అసలు మైండ్ పనిచేయట్లేదు. ఇందులో నేను ఒక్కనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు నాకన్నా తక్కువ టైంలో 3 months లో మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేసిన ఉన్నారు, మొత్తం కాన్సెప్ట్స్ అంతా అవగొట్టిన ఉన్నారు, 5 months లో ఉన్నారు, 6 months లో ఉన్నారు. మాక్సిమం 6 months 8 months అనేది చాలా ఎక్కువ. మీరు కన్ఫర్మ్ గా బ్రెయిన్ పెట్టి దీని మీద పెడితే కనుక, మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఇస్తే కనుక 5 months లో మీకు మొత్తం కోర్స్ అనేది వచ్చేస్తుంది. మీరు తర్వాత డైరెక్ట్ ట్రేడింగ్ లో కూడా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. గుడ్ ట్రేడింగ్, బీ సేఫ్.